సందర్భం. సో మా వేములవాడ పట్టణంలో ఈ 2015 నుంచి ఆగిపోయిన ఈ మేజర్ బ్రిడ్జ్ పని కూడా ఈరోజు మన విప్ గారు చొరవతో, మన డి గారు, ఈ గారు, మరి కాంట్రాక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళ చొరవతో ఈరోజు మొదలు పెడుతున్నారు. సో దీనికోసం నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీకు చాలా కష్టపడి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ తీసుకొచ్చి అట్లా చేశారు. అదేవిధంగా నేను మా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు కూడా వెంటనే ఒక 2 months టైం లోపే అది మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేశారు. ఒక 10 years నుంచి పెండింగ్ ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కంప్లీట్ చేశారు. దానికోసం రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్ఎంబీ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా చాలా థ్యాంక్ యూ. 10 సంవత్సరాలుగా పడవబడ్డటువంటి బ్రిడ్జి నిర్మాణానికి, పునర్నిర్మాణానికి ఈరోజు ఈ ప్రభుత్వం సంకల్పం తీసుకొని ముందుకు పోయే క్రమంలో బాగా గుర్తు 2015వ సంవత్సరంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు భూమి పూజ కార్యక్రమాన్ని కాంపు చేసి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేని సందర్భంలో ఆనాడు ప్రశ్నించే గొంతుకులకైన మనం అనేక మార్లు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని, శివరాత్రి వచ్చిందంటేనే రంగురంగుల బ్రోచర్లలో ఈ 3వ వీడియో ఉందని చూపిస్తున్నారు తప్ప, రంగురంగుల ఫోటోలలోనే ఈ 3వ బ్రిడ్జి మీద కార్లు రైమని వేల దేవస్థానానికి వచ్చినట్టు చూపిస్తున్నారు తప్ప, క్షేత్రస్థాయిలో 3వ బ్రిడ్జి లేదని కండ్లకు కట్టినట్టుగా మనం అనేక ఆందోళన చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినా ఆనాటి పాలకులు పట్టించుకున్న పాపాన పోకపోవడం వల్ల 10 ఏళ్లుగా పడవబడ్డటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణానికి 10 ఏళ్లుగా పడవబడ్డటువంటి మరిపల్లి ప్రాజెక్ట్ పనులు మనం ప్రారంభం చేసినట్టుగానే, కలిగొండ సూర్య ప్రాజెక్ట్ పనిచేసినట్టుగానే, లచ్చపేట రిజర్వాయర్కు వెళ్ళే కాలువల పనులు అంటే 10 ఏళ్లలో పడవ పెట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలు సుదీర్ఘంగా ఎదిరి చూస్తున్నటువంటి పనులన్నీ కూడా ఒకటొకటి ఈరోజు మోత్కురావుపేట చందుతు రోడ్డు లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒకటొకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి చొరవతోటి అనేక నిధులు మనం తీసుకొని వచ్చి 3 మాసాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు కొండ ప్రభాకర్, శ్రీధర్బాబు గారు కూడా వచ్చిండ్రు. 8 మంది మంత్రుల సమక్షంలో మన వేరే ఆలయ అభివృద్ధి కోసం కూడా 47 కోట్లతో రోడ్డు వెడలకు సంబంధించి అంశం కానీ, అన్నసత్రానికి సంబంధించి 35 కోట్లతో భూమి పూజ కార్యక్రమాలు కానీ, ఆలయ ప్రాకారాన్ని విస్తరించడానికి ఆ ప్రభుత్వాల ఆడంబరాలకు అయింది. మనం ఈరోజు భగవంతుడికి అనుసంధానం చేసేటువంటి దేవాలయాన్ని విస్తరణ చేయాలని చెప్పండి, వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి శీఘ్రమైన దర్శనం కల్పించేటువంటి కార్యక్రమం చేయడానికి కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంచుమించు ఆ రోజు 700 పైచిలుకు కోట్లతోటి మనం భూమి పూజ చేసుకున్న క్రమంలో ఇక్కడ కూడా మనం చేసుకున్నటువంటి సందర్భాన్ని ప్రభుత్వం వచ్చినాక ఏటీసీని రుద్రంగిలో 42 కోట్లతో మంజూరు చేసుకున్నాం, మేడిపల్లిలో జూనియర్ కాలేజ్ మంజూరు చేసుకున్నాం. ఈరోజు ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చే క్రమంలో ఈ పడవబడ్డటువంటి బ్రిడ్జి పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పండి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6,85,00,000 రూపాయల నిధులు కూడా వీరికి ఇవ్వడానికి కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని నిధుల రూపంలో వచ్చినాయి. ఆ తదుపరి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటే ఎవరు ముందుకు రాని సందర్భంలో ఇంచుమించు 3 సార్లు టెండర్లు వేసినా ఎవరు రాకపోతే ఇక దగ్గర కాంట్రాక్ట్తోని మీరు నష్టం వచ్చినా పర్లేదు, అక్కడికక్కడా పర్వాలేదు, తప్పనిసరిగా మీరు నిర్మాణం చేయాలంటే 4వ దానిలో టెండర్ వేయడం. ఈరోజు నరసింహారెడ్డి మిత్రులు ఇక్కడ ఈ ప్రాంతాలు, ఇతర ప్రాంతాలు కూడా గత ప్రభుత్వంలో నష్టం జరిగింది కాబట్టి ముందుకు రావాలని చెప్పి వారు రావడం, ఈరోజు బ్రిడ్జి నిర్మాణం కోసం కార్యక్రమం. అదేవిధంగా రోడ్డు వెడల్కు సంబంధించి కూడా ఎవరు కూడా అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటిది దాన్ని కూడా రోడ్డు వెడల్పు కోసం కూడా 47 కోట్లకు సంబంధించి అంచనాలన్నీ సిద్ధమయ్యాయి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ పరంగా చేసేటువంటి కార్యక్రమాలు కూడా పూర్తయినాయి. త్వరలోనే 47 కోట్లకు సంబంధించి నిధులు కూడా ఈరోజు మంజూరు కాబట్టిన సందర్భంలో ఆ డబ్బులు కూడా అక్కడ కూడా నష్టపోతున్నటువంటి వారికి, ఎవరైతే దుకాణదారులు కోల్పోతారో వారికి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారు కూడా మనం ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళు, ఈ ప్రాంతంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఇప్పటి వరకు వాళ్ళతో కలిసి ఆ కష్టాల్లో వారితో నిలబడి
వారికి ఇబ్బంది లేకుండా చూసినటువంటి వాళ్ళం కాబట్టి ఇప్పుడు కూడా మనం చేసే అభివృద్ధిలో 10 మందికి ఉపయోగపడితే 10 మందికి నష్టం జరిగే సందర్భం, 100 మందికి లాభం జరిగితే 10 మందికి నష్టం జరిగే సంబంధం ఉంటే వారికి కూడా మరి ఒప్పించి మెప్పించి వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడని చెప్పి లక్ష్యంతోటి ప్రభుత్వం ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఎక్కడైతే భూసేకరణ చేస్తున్నామో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడమని చెప్పినటువంటిది అది కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా రైల్వే లైన్కు సంబంధించినటువంటి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన రోజు రావాల్సి ఉండే, ఆ రోజు కొన్ని చిన్న ఘటనల వల్ల 69 కోట్లు వచ్చేది. ఆ రోజు వారిని నిలదీద్దామని చెప్పిన మాటల్లో ఇతరత్ర ఏదో జరిగినటువంటి సందర్భంలో అటు నిధుల కోసం మేము చేసే ప్రయత్నం కాస్త ఆగింది. అది కూడా భూ సేకరణకు సంబంధించిన ఎవరైతే రైల్వే బాధితులు ఎదురు చూస్తున్నారో ఆ డబ్బును కూడా ఎల్ఆర్ఎస్ సంబంధించి కూడా ఏదైతే 2020 స్కీమ్ సంబంధించిన ఎల్ఆర్ఎస్ స్కీము తెలంగాణ పురపాలక సంఘం కార్యాలయం సంబంధించి 31/3/2025 లోపల గిట్ట రెగ్యులరైజ్ చేసుకునే వాళ్ళకి 25% రాయితీ కూడా ఇచ్చేటువంటి సందర్భం ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వారు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకు అందరి అనేక మంది కొనుక్కున్నారు, వాళ్ళకి ఎల్ఆర్ఎస్ లేకపోవడం వల్ల నిర్మాణం చేసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకొని మీరు నిర్మాణానికి కోసం ముందుకు పోయే నిర్మాణం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నీకు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కోరుతూ మరి భవిష్యత్తులో మన 12 నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉంది. మధ్య హాలిడేస్ ఉన్నప్పుడు 10 రోజుల మధ్యలో హాలిడేస్ ఉన్నప్పుడు కూడా మనం కలుసుకొని అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమానికి సిరిసిల్ల జిల్లా కేంద్రం ఉన్నటువంటి కానీ ఇతరులు చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేద్దామన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి ఈరోజు ఏదైతే అర్ధాంతరంగా ఆగిపోయి 10 సంవత్సరాలు